ప్రపంచంలో కోట్ల మంది అనుసరించే 3 గొప్ప మతాలున్నాయి. యూద మతం, క్రిస్టియానిటీ, ఇస్లాం. ఈ 3 మతాలు వేర్వేరు. వాటి ఆచారాలు వేరు, వాటి ప్రార్థనలు వేరు, వాటి పవిత్ర గ్రంథాలు కూడా వేరు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 3 మతాల మూలం మాత్రం ఒక్కటే. అవును, ఈ మతాల కథ ఒకే కుటుంబంతో మొదలవుతుంది. ఒకే తండ్రి, 2 భార్యలు, 2 కుమారుడు మరియు దేవుడు పెట్టిన పరీక్ష. అక్కడి నుంచే ప్రపంచ చరిత్ర ప్రభావితం చేసిన 3 గొప్ప మతాలు పుట్టాయి. ఈ రోజు మనం ఈ వీడియోలో యూదులు ఎవరు, క్రిస్టియానిటీ ఎలా పుట్టింది మరియు ఇస్లాం ఎలా పుట్టిందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు డిపిఆర్ ఫ్యాక్ట్స్ 2002. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు మీరు మన ఛానల్లో చూడొచ్చు. ముందుగా యూదులు అంటే ఎవరో తెలుసుకోవాలి. యూదులు అంటే యూద మతాన్ని అనుసరించే ప్రజలు. ఇంగ్లీష్లో వీరిని జూస్ అంటారు. వారి మతాన్ని జుడాయిజం అంటారు. ఇది ప్రపంచంలోనే అతి పురాతన ఏకదైవ మతాల్లో ఒకటి. ఏకదైవ మతం అంటే ఒకే దేవుని నమ్మే మతం. యూదులు నమ్మే దేవుడు యెహోవా. అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే అని చాలా పురాతన కాలంలోనే బలంగా నమ్మే ప్రజలు ఈ యూదులు. ఇప్పుడు ఈ యూదులు ఎక్కడి నుంచి వచ్చారని చాలా మందికి డౌట్ రావచ్చు. వారి కథ అబ్రహాం దగ్గర నుండి మొదలవుతుంది. ఇప్పుడు అబ్రహాం ఎవరని మీకు డౌట్ రావచ్చు. దాదాపు 4000 సంవత్సరాల క్రితం మధ్య ప్రాంతంలో అబ్రహాం అనే వ్యక్తి ఉండేవాడు. ఆ తర్వాత అతని పేరు అబ్రహాం అయింది. అబ్రహాం చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు ముగ్గురు అబ్రహాంని గౌరవిస్తారు. అందుకే అబ్రహాంను ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటారు. అబ్రహాంకి ఒక భార్య ఉండేది. ఆమె పేరు సారా. కానీ వారికి చాలా కాలంగా పిల్లలు లేరు. ఒక రోజు దేవుడు అబ్రహాంకు కనిపించి ఇలా చెప్పాడు, నీ సంతానం పెద్దదవుతుంది, నీ వంశం అనేక దేశాలుగా మారుతుంది అంటాడు. అబ్రహాం ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అబ్రహాంకి పిల్లలు లేరు. కానీ అతను దేవుణ్ణి నమ్మడు. అదే అబ్రహాం కథలో మొదటి ముఖ్యమైన విషయం. అబ్రహాం అంటే విశ్వాసం అని అర్థం. అబ్రహాంకి భార్య అయిన సారా, ఆమెకు పిల్లలు కలగలేదు. అప్పుడు సారా తన దాసి అయిన హగర్ను అబ్రహాంకి ఇచ్చింది. హగర్ ద్వారా అబ్రహాంకు కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్మాయిల్. ఇస్మాయిల్ అబ్రహాం మొదటి కుమారుడు. కొన్ని సంవత్సరాల తర్వాత సారాకి కూడా కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇసాక్. ఇప్పుడు అబ్రహాంకి 2 కుమారులు, ఇస్మాయిల్, ఇసాక్. ఇద్దరి నుంచి చరిత్ర 2 విధాలుగా విడిపోయింది. ఒక రోజు దేవుడు అబ్రహాంకు కఠినమైన పరీక్ష పెడతాడు. నీ కుమారుణ్ణి తీసుకొని బలి ఇవ్వు అని చెప్తాడు. అబ్రహాం దేవుని మాట విని తన కుమారుణ్ణి తీసుకొని పర్వతానికి వెళ్ళాడు. బలి ఇవ్వబోతున్న సమయంలో చివరి క్షణంలో దేవుడు అతన్ని ఆపాడు. నీ విశ్వాసం నాకు తెలిసింది అని దేవుడు చెప్తాడు. అక్కడ ఉన్న ఒక గొర్రెని బలి ఇచ్చాడు. ఈ ఘటన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడే 3 మతాల మధ్య మొదటి తేడా కనిపిస్తుంది. యూదులు, క్రిస్టియన్లు బలి ఇవ్వబోతుంది ఇస్సాక్ను అని చెబుతారు. ముస్లింలు బలి ఇవ్వబోతుంది ఇస్మాయిల్ అని చెప్తారు. ఇక్కడ నుంచే 2 వంశాలుగా విడిపోయాయి. యూదుల ప్రకారం దేవుని వాగ్దానం కొనసాగింది. ఇసాక్ వంశంలో జాకోబ్ అనే కుమారుడు పుట్టాడు. జాకోబ్ మరో పేరే ఇజ్రాయిల్. జాకోబ్ సంతానం ఇజ్రాయేలీలు అయ్యారు. వారినే తర్వాత యూదులు అని పిలిచారు. అంటే యూదులు అంటే అబ్రహాం, ఇసాక్, జాకోబ్ వంశం. ఇదే యూద మతం. వారి గొప్ప దేవుడు యెహోవా. వారి గొప్ప ప్రవక్త మోసే. వారి పవిత్ర గ్రంథం తోరా. మోసే యూద మతంలో అత్యంత ముఖ్యమైన ప్రవక్త. యూద విశ్వాసం ప్రకారం మోసే ఈజిప్ట్లోని బానిసలుగా ఉన్న యూదులను బయటికి తీసుకువచ్చాడు. ఈ ఘటనను ఎక్స్క్యూస్ అంటారు. తర్వాత మోసే సినాయి పర్వతంపై దేవుడి నుండి 10 ఆజ్ఞలు పొందాడని చెబుతారు. ఇవే 10 కమాండ్మెంట్స్. అవే యూదుల మతానికి ప్రధాన ధర్మ నియమాలు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యూద మతం నుంచి క్రిస్టియానిటీ మతం పుట్టుకొచ్చింది. అంటే క్రిస్టియానిటీ పుట్టక ముందు యూద మతం అప్పటికే ఉంది. యూదులు ఒకే దేవుని నమ్మేవారు. ఆ దేవుడే యెహోవా అని మనం తెలుసుకున్నాము. యూదుల పవిత్ర గ్రంథం హిబ్రూ బైబుల్. దీన్నే తర్వాత క్రిస్టియన్లు ఓల్డ్ టెస్టిమెంట్ అని పిలిచారు. యూదుల విశ్వాసం ప్రకారం ఒక రోజు దేవుడు పంపే రక్షకుడు వస్తాడని నమ్మేవారు. ఆ రక్షకుడే మేసయ్య అని పిలిచేవారు. ఇక్కడే క్రిస్టియానిటీ కథ మొదలవుతుంది. సుమారు క్రీస్తు పూర్వం 4 నుంచి 6 మధ్య ఇప్పటి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న బెత్లెహేమ్ అనే చోట యేసుక్రీస్తు జన్మించినట్టు నమ్ముతారు. క్రిస్టియన్ విశ్వాసం ప్రకారం యేసు సాధారణ మనిషి కాదు. ఆయన దేవుని కుమారుడు. ఆయన తల్లి పేరు మేరీ. ఆమెకు దేవుని చిత్తం ద్వారా యేసు జన్మించాడని క్రిస్టియన్లు నమ్ముతారు. యేసు పెరిగాక ప్రేమ, కరుణ, క్షమ, దయ, సత్యం గురించి బోధించడం ప్రారంభించాడు. ఆయన చెప్పిన ప్రధాన సందేశాలు చూసుకుంటే దేవుడు ఒక్కడే, అందరూ దేవుని పిల్లలే, ప్రేమ గొప్పది, పాపానికి క్షమ ఉంది, మనుషులు పరస్పరం ప్రేమించాలి. ఈ బోధన సాధారణ ప్రజల్లో వేగంగా వ్యాప్తించాయి. ఆ కాలంలో ఆ ప్రాంతం రోమన్ల పాలనలో ఉండేది. యేసు బోధనలు ప్రజల్లో వేగంగా వ్యాప్తించడం కొంతమంది యూద మత గురువులకు మరియు రోమన్లకు నచ్చలేదు. యేసు తనను దేవునికి రాజ్యానికి ప్రతినిధిగా చెప్పడం వారికి రాజకీయంగా ప్రమాదం అనిపించింది. దీంతో యేసును అరెస్ట్ చేసి సిల్వపై మరణశిక్ష విధించారు. సుమారు క్రీస్తు శకం 30 నుండి 33 మధ్య యేసు సిల్వపై మరణించాడు. కానీ ఇక్కడే క్రిస్టియానిటీ ముగియలేదు. ఇక్కడే అది ప్రారంభమైంది. క్రిస్టియన్ విశ్వాసం ప్రకారం యేసు మరణించిన 3వ రోజు తిరిగి బ్రతికారు. దీన్నే పునరుత్థనం అంటారు. ఇదే క్రిస్టియానిటీకి ప్రధాన ఆధారం.
యేసు శిష్యులు ఆయన బోధనను ప్రపంచానికి వ్యాప్తి చేయడం ప్రారంభించారు. ప్రత్యేకంగా పౌల్ అనే వ్యక్తి క్రిస్టియానిటీని యూద మతం నుంచి బయటకు తీసుకెళ్లి ప్రపంచ మతంగా మార్చాడు. అతను రోమన్ సామ్రాజ్యం అంతా తిరిగి యేసు బోధనను ప్రచారం చేశాడు. ఇలా క్రిస్టియానిటీ వేగంగా వ్యాప్తించింది. ఇప్పుడు ఇస్లాం వైపు వస్తే, ఇస్లాం నేరుగా యూద మతం నుంచి పుట్టలేదు, కానీ దాని మూలాలు యూద మతంతో బలంగా కలిసే ఉంటాయి. ఇస్లాం కూడా అబ్రహాంను మంచి గొప్ప ప్రవక్తగా గుర్తిస్తుంది. ఇస్లాం ప్రకారం అబ్రహాం కుమారుడు ఇస్మాయిల్ అరబ్ ప్రజల పూర్వీకుడు. అంటే యూదులు, అరబులు అబ్రహాం వంశానికి చెందిన వారిగా భావించబడతారు. ఇస్లాం చరిత్ర క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇస్లాం పుట్టింది అరేబియాలో. అప్పుడు అరేబియాలో అనేక తెగలు ఉండేవి. వారు అనేక దేవులను పూజించేవారు. మక్కా అనే నగరం ఆధ్యాత్మిక మరియు వ్యాపార కేంద్రంగా ఉండేది. అక్కడే కాబా అనే పవిత్ర స్థలం ఉండేది. అది ఇప్పటికీ పుణ్యక్షేత్రం. క్రీస్తు శకం 570లో మక్కాలో మహమ్మద్ ప్రవక్త జన్మించారు. ఆయన చిన్నప్పుడే అనాథ అయ్యారు. తర్వాత వ్యాపారిగా పనిచేసి ఆయన నిజాయితీ, నమ్మకంతో ప్రసిద్ధి చెందారు. అందుకే ప్రజలు ఆయనను అల్ అమీన్ అంటే నమ్మకస్తుడని పిలిచేవారు. మహమ్మద్ గారు తరచూ మక్కా సమీపంలోని హిరా గృహలోకి వెళ్లి ధ్యానం చేసేవారు. ఒక రోజు సుమారు క్రీస్తు శకం 610లో ఆయనకు మొదటి దైవిక ప్రకటన వచ్చిందని ఇస్లామిక్ విశ్వాసం. దేవదూత జిబ్రాయిల్ దేవుని సందేశం అందించాడని నమ్ముతారు. ఆ సందేశం ఏంటంటే చదువు, అంటే జ్ఞానం, సత్యం, దేవుని మార్గం తెలుసుకో అని అర్థం. ఈ ప్రకటనలే తర్వాత ఖురాన్గా సంకలనం చేయబడ్డాయి. మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రధాన సందేశాలు ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయనే అల్లా, విగ్రహారాధన తప్పు, పేదలకు సహాయం చేయాలి, న్యాయం చేయాలి, దయతో జీవించాలి, దేవునికి లొంగిపోవాలి అనేది అతని యొక్క ప్రధాన సందేశం. ఇస్లాం అనే పదానికి అర్థం కూడా దేవునికి లొంగిపోవడం. ఈ సందేశం అప్పటి మక్కా నాయకులకు నచ్చలేదు. ఎందుకంటే వారి ఆర్థిక, సామాజిక వ్యవస్థకు ఇది సవాలు. మహమ్మద్ గారిని మరియు ఆయన అనుచరుల్ని మక్కాలో హింసించారు. దీంతో క్రీస్తు శకం 622లో మహమ్మద్ గారు మక్కాను వదిలి మదీనాకు వెళ్లారు. ఈ ఘటనని హిజ్రా అంటారు. ఇదే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభం. మదీనాలో ఇస్లాం ఒక సంఘటిత మతంగా, సామాజిక వ్యవస్థగా, రాజకీయ శక్తిగా ఎదిగింది. తర్వాత మహమ్మద్ గారు మక్కాకు తిరిగి వచ్చి మక్కాను శాంతియుతంగా స్వాధీనం చేసుకున్నారు. కాబా కాలంలో ఉన్న విగ్రహాలను తొలగించి దాన్ని ఒక దేవుడి ఆధార స్థలంగా మార్చారు. క్రీస్తు శకం 632లో మహమ్మద్ ప్రవక్త మరణించారు. కానీ అప్పటికే ఇస్లాం అరేబియాలో బలమైన మతంగా మారింది. తర్వాత ఖలీఫాల కాలంలో ఇస్లాం వేగంగా మధ్య ప్రాంతం, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు వ్యాప్తించింది. ఇప్పుడు క్రిస్టియానిటీ మరియు ఇస్లాం వేరువేరు మతాలైనా వాటిలో కొన్ని ఆసక్తికరమైన సామ్యాలు ఉన్నాయి. అవేంటంటే రెండు మతాలు ఒకే దేవుని నమ్ముతాయి. రెండిటికి అబ్రహాం ముఖ్యమైన వ్యక్తి. రెండిటిలోనూ ప్రార్థనకు ప్రాముఖ్యత ఉంది. రెండు దయ, న్యాయం, క్షమ గురించి చెబుతాయి. రెండిటికి పవిత్ర గ్రంథాలున్నాయి. రెండు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించాయి. అందుకే వీటిని అబ్రహామిక్ రిలీజన్స్ అంటారు. ఇప్పుడు కంక్లూజన్ చూసుకుంటే క్రిస్టియానిటీ మరియు ఇస్లాం ఇవి కేవలం మతాలు మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రను మార్చిన మహాశక్తులు. ఒకటి యేసు బోధనతో పుట్టింది, మరొకటి మహమ్మద్ ప్రవక్త సందేశంతో ఆవిర్భవించింది. ఈ రెండు మతాలు కోట్ల మందికి జీవన మార్గం చూపించాయి. రెండు మతాలు నాగరికతను నిర్మించాయి. రెండు మతాలు ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చాయి. చరిత్రను అర్థం చేసుకోవాలంటే మతాల పుట్టుకను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మతాలు కేవలం శాశ్వతం కాదు, అవి మానవ చరిత్రను మలిచిన శక్తులు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఇలాంటి హిస్టారికల్ మరియు డీప్ ఫ్యాక్ట్ వీడియో కోసం మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన చరిత్ర కథలతో మళ్ళీ కలుద్దాం.